అమెరికా ఎఫ్‌సిఆర్‌ఏ విషయంలో చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌సిఆర్‌ఏ బిల్లుని పెడితే గనక దానివల్ల క్రైస్తవం మీద దాడి లాంటిది కొంతమంది ఎంపీలు అక్కడ మాట్లాడారు. బట్ భారత ప్రభుత్వం అంతే మొండిగా ఉంది. ఆ మధ్యన జేడీ వాన్స్ వచ్చి మరి ఆ బిల్లుని ఆపే ప్రయత్నం చేశాడు. వాస్తవంగా 5వ తారీఖు రావాల్సిన బిల్లు వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా అనే ఒక అడుగు వెనక్కి వేసి కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ అనాథాశ్రమాలా? లేకపోతే వృద్ధాశ్రమాలా? లేకపోతే పిల్లల ఆశ్రమాలా? లేదంటే విద్యా, వైద్యం వీటికి సంబంధించి తామిచ్చే డబ్బులు ఆ సంస్థలకి నేరుగా కాకుండా త్రూ ప్రభుత్వం ద్వారా, అంటే ప్రభుత్వానికి డబ్బులు పంపిస్తే ప్రభుత్వమే వాళ్ళకి పంపించాడు. ఇప్పుడు బ్యాంక్ ఏది ఒక అకౌంటు, ట్రస్టు, ఆ ట్రస్ట్‌లో నుంచి ఆ డబ్బులు ఇందులో జరుగుతున్నటువంటి నిబంధనలు. ఎందుకంటే ఆ ట్రస్ట్‌లో ఉన్న సభ్యులందరూ ఎంతో కొంత తినేస్తున్నారు. దాంతో చివరికి అవి పేదలకి అందాలి అన్నటువంటిది చేరటం లేదు కాబట్టి, మానిటరింగ్ ప్రభుత్వం దగ్గరే పెట్టుకుని, ఈ వ్యవహారాలకు సంబంధించి చేసేటట్టు అన్నటువంటి ఒక ప్రపోజల్ తెర ముందుకొచ్చింది అని చెప్తున్నారు. వాస్తవం ఏంటన్నది స్పష్టత రావాల్సి ఉంది.